హాయ్ అండి అందరికీ. బెండకాయ కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేయండి. ఆయిల్ వేసిన దాంట్లో బెండకాయలు వేయండి. బెండకాయలు ఇలా వేగనివ్వాలి. ఇలా వేగిన బెండకాయని ప్లేట్లోకి సపరేట్ చేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో 2 కరివేపాకు రెమ్మలు వేయండి. కరివేపాకు రెమ్మలు కూడా వేగిన తర్వాత కొన్ని పోపులు వేసుకోండి. ఇప్పుడు అవి కూడా వేగిన తర్వాత 2 ఎండుమిర్చి కూడా వేయండి. ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అనేవి కూడా వేసుకోవాలి. అవి వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఒకసారి కలపండి. ఉల్లిపాయలు మగ్గడానికి కొంచెం మూత పెట్టుకుందాం. దానివల్ల ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గుతాయి. ఒకసారి మూత తీసి ఉల్లిపాయలు అనేవి కలుపుదాం. ఉల్లిపాయలు అనేవి మగ్గినవి కాబట్టి అందులో 4 పచ్చిమిర్చిని యాడ్ చేద్దాం. ఒకసారి మళ్ళీ కలపండి. ఇప్పుడు టమాటా ముక్కలను వేసుకుందాం. టమాటా ముక్కలు వేగే వరకు మూత పెట్టండి. ఒకసారి మూత తీసి మళ్ళీ కలుపుదాం. టమాటా ముక్కలు అనేవి మగ్గినవి. ఇప్పుడు అందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేద్దాం. ఒకసారి మళ్ళీ కలుపుదాం. అన్నీ కలిపిన తర్వాత ఒకసారి ఒక చెంచా కారం వేసుకోండి. రుచికి సరిపడినంత వేసుకోండి. ఒకసారి మళ్ళీ కలపాలి. అందులోకి తగినంత ఉప్పు కూడా యాడ్ చేయాలి. వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలపాలి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసి దాన్ని మూత పెట్టాలి. మూత పెట్టిన తర్వాత అందులోకి కొంచెం కొద్దిగా రుచికి సరిపడినంత చింతపండు రసాన్ని వేయాలి. చింతపండు రసం వేసిన తర్వాత మూత పెట్టి దగ్గరగా అవ్వించిన తర్వాత దానిపై కొత్తిమీర జల్లుకొని తీసుకుంటే ఎంతో రుచికరమైన సింపుల్గా ఉన్న బెండకాయ కూర అనేది రెడీ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ చాలా అవసరం.